ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి అంకితం చేయబడినటువంటి రోజు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఆ ప్రకారంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశిని అంటారు. ఈ రోజున విష్ణువు అవతారమైన మోహినీదేవిని పూజిస్తారు. మోహిని రూపంలో ఆ శ్రీ మహావిష్ణువుని ఈ తిథి వేళ పూజించటం వలన సకల పాపాలు నశించి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ మోహిని ఏకాదశి వేళ పూజ ఎలా చేయాలి? పాటించవలసిన నియమాలేమిటి? ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ఉపవాసం ఎలా చేయాలి? పారణ సమయం ఏమిటి? అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైశాఖ మాసాన్ని మాధవ మాసమని అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని దిగివచ్చి సంచరిస్తున్న సమయాన్ని వైశాఖ మాసంగా తెలుపుతారు. వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైన రోజు. ప్రతిరోజు కూడా స్వామివారిని ఆరాధించవలసినటువంటి రోజు. కానీ అందరికీ కూడా ఆ విధంగా సాధ్యం కాదు కాబట్టి కనీసం ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి తిథి వేళ స్వామివారిని పూజించడానికి ప్రయత్నించండి. మరి ఈ వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మే 7వ తారీఖు ఉదయం 10:19 నుంచి ప్రారంభమైనటువంటి ఏకాదశి తిథి మే 8వ తారీఖు గురువారం వేళ మధ్యాహ్నం 12:29 వరకు ఉంది. సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారంగా మనం పూజలు చేయవలసి ఉంటుంది. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మే 7వ తారీఖు గురువారం వేళ అందరూ కూడా ఈ మోహిని ఏకాదశి పూజా విధానాన్ని ఆచరించవచ్చు. మోహిని ఏకాదశి అని అంటున్నారు. మరి ఈ మోహిని ఏకాదశి పేరు ఈ ఏకాదశికి ఎలా వచ్చింది అనే విషయం కూడా తెలియచేస్తూ ఆ వెనక ఉన్నటువంటి పురాణ కథనం కూడా తెలియచేస్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనసును నిర్మలంగా ఉంచుకొని ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఈ రోజున చక్కగా అందరూ కూడా పూజించండి. సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తలంట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు కనుక ఉన్నట్లయితే తులసి దళాలతో మాలను సిద్ధం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి తిథి వేళ స్వామివారి ముందు పిండి దీపారాధన వెలిగించడానికి ప్రయత్నించండి. ఈ పిండి దీపాలు ఎలా తయారు చేయాలి మీ అందరికీ తెలుసు కదా. ఈ రోజున 2 పిండి దీపాలు లేదా 5 అయినా సరే వెలిగించవచ్చండి. అయితే రావి ఆకు పైన ఈ దీపం వెలిగిస్తే స్వామివారు ఉప్పొంగిపోతారు. రావి చెట్టును విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి చెట్టు మొదటిలో విష్ణువు, బోధిలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాలలో సర్వదేవతామూర్తులు ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు కదా. రావి చెట్టు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే రూపం దాల్చిన విష్ణు స్వరూపంగా భావిస్తారు. వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి చాలా విశిష్టత ఉందండి. ఈ వైశాఖ శనివారాన్ని మామిడి పళ్ళ శనివారం అని కూడా అంటారు. కాబట్టి మీకు ఈ ఏకాదశిగా పూజించడం కుదరనట్లయితే స్వామివారిని వైశాఖ శనివారం వేళ రావి ఆకు దీపం వెలిగించవచ్చు స్వామివారి ముందు. ఈ రోజు తప్పనిసరిగా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవమ్మను పూజించాలండి. కాబట్టి లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటమైన లేదా కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవమ్మ చిత్రపటమైనా సరే పూజలు పెట్టవచ్చు. మనం ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి కూడా చక్కగా పూలతో అలంకరణ చేయండి. దీపం చూపించి ధూపం వేయండి. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరమైన లేదా ఓం గం గణపతియే నమః అంటూ వినాయకుడిని తలుచుకుంటూ అక్షంతలతో అష్టోత్తరం చదివి పండు లేదంటే అటుకులు బెల్లమైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఇంకా స్వామి అమ్మవార్లకి తులసి దళాలతో మాలతో అలంకరణ చేయండి. పిండి దీపాలు అవి వెలిగించండి. ఈ రోజున స్వామివారికి ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిదండి. కాబట్టి మే 8వ తారీఖు గురువారం వేళ ఉదయం నుంచి ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉపవాసం ఉండేవారు చాలామంది కూడా ఉదయం నుంచి ఏమీ తినకుండా అలాగే నిరాహారంగా ఉండి సాయంత్రం వేళ వరకు స్వామివారిని పూజించి ఆ తర్వాత చంద్రోదయాన్ని నమస్కరించుకొని ఆ తర్వాత స్వామివారికి ఉపవాసం అనేది చెల్లిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఉపవాసం అనేది ఉండవచ్చు. లేదా మేము ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఈ రోజున అన్నం తినకూడదండి. ఎందుకంటే అన్నంలో ముర అనే రాక్షసుడు నివసించి ఉంటాడు. కాబట్టి ఈ రోజున అన్నం తినకూడదు. గోధుమరవ్వను కూడా మీరు వండుకొని తినవచ్చండి. ఈ విధంగా పరోక్షకంగా కూడా మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. స్వామివారిని పూజించాలని ఒక సంకల్పం ఉండాలే కానీ ఈ విధంగానే పూజించవచ్చు. ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా స్వామివారిని పూజించండి. ఇలా పిండి దీపాలు వెలిగించిన తర్వాత విష్ణు సహస్రనామం చదవటం, అమ్మవారి అష్టోత్తరం చదవడం చాలా మంచిదండి. ఈ విధంగా చదవండి. ఈ రోజున చలిమిడి, వడపప్పు, పానకం నివేదన చేయండి. అలాగే ఈ రోజున మామిడి పళ్ళను కూడా స్వామివారికి సమర్పించండి. వైశాఖ మాసంలో ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది. అలాగే స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ చిన్నపాటి దానం ఏమిటి అంటే
ఇప్పుడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి నడిచే బాటసారులకు పాదరక్షకులు అంటే చెప్పులు ఇవ్వటం, లేదంటే గొడుగు, మంచినీటినైనా సరే దానం అనేది ఇవ్వటం వల్ల స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. పురాణాల ప్రకారంగా ప్రతి ఏకాదశి రోజు కూడా ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది కదా. ఆ ప్రకారంగా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మరి ఈ ఏకాదశికే మోహిని ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందనే విషయం తెలుసుకుందాము. క్షీరసాగరాన్ని ఒక పక్క దేవతలు, మరోపక్క రాక్షసులు చిలికే సమయంలో కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం లాంటివన్నీ కూడా ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం, దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా సమానమైన బలవంతంగా ఉన్న సమయంలో రాక్షసుల వలన దేవతలు, మానవులు, సమస్త లోకాలు చాలా బాధలకు గురవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని, అది సేవించిన దేవతల మరణం అనేది లేకుండా రాక్షసుల మీద పైచేయి సాధించగలరని చెప్పారు. క్షీరసాగరాన్ని చిలికే ప్రక్రియలో దేవతలు, రాక్షసులు సమానంగా వారి పాత్రను పోషించారు. ఆ సమయంలో అమృతాన్ని ఇద్దరు పంచుకోవలసిన పరిస్థితి వచ్చింది. దాని ప్రకారంగా వచ్చిన అమృతంలో సగభాగం రాక్షసులకు ఇస్తే క్షీర సముద్రాన్ని చిలికిన ప్రయోజనం ఉండకపోగా రాక్షసుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని విష్ణుమూర్తి గ్రహించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి స్వయంగా రంగంలోకి దిగారని మన పద్మపురాణంలో పేర్కొని ఉంది. ఎంతో తేజస్సు కలిగిన విష్ణుమూర్తిని చూస్తే ఎంతటి వాడికైనా కళ్ళు చెదిరిపోతాయి. ఈ సమయంలో వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున అందుకే తన అందంతో మోహిని అవతారం అనగా స్త్రీ వేషం ధరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్త్రీ విష్ణుమూర్తేనని గ్రహించిన రాక్షసులు తన అందచందాలతో రాక్షసులను లోబర్చుకున్నట్లుగా నటించి అమృతాన్ని దేవతలకు అందించి మాయమైపోయాడు. అందుకే ఈ వైశాఖ మాసం అంటేనే ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకి ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భంగా ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని కూడా చెబుతారు. చాలామంది ఈ మోహిని ఏకాదశి రోజున ముందు రోజు రాత్రి దశమి రాత్రి నుంచి ఉపవాసం అనేది మొదలుపెట్టి మర్నాటు ద్వాదశి ఉదయం వరకు కూడా ఉపవాస దీక్షను కొనసాగిస్తూ ఉంటారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా సరే ఉపవాసం అనేది ఉండవచ్చు. మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పదండి. ఇలా పురాణ కథనం ద్వారా మనం చేసేటువంటి పూజలో మనం ఎందుకు చేస్తున్నాం, అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటి అని తెలుసుకొని పూజ చేయటం ద్వారా ఆ పూజ గురించి మనం తెలుసుకోవటం, అలాగే 10 మందికి చెప్పడం ద్వారా ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడం ద్వారా అందరిలోనూ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. అప్పుడే స్వామి అమ్మవార్లకు అనుగ్రహము కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా చాలా వరకు పాజిటివిటీగానే ఉండాలండి. ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడ భగవంతుడు తప్పకుండా నివసించి ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా ఎవరి మీద చాడీలు చెప్పకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని స్వామి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఏకాదశికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఈ రోజున అస్సలు తులసి కోటలో నీరైతే పోయకూడదు. ఎందుకు అంటే ఈ రోజున తులసమ్మవారు కూడా స్వామివారి కోసం ఉపవాసం ఉంటారట. ఎందుకంటే ఒక చెట్టుకి ఆధారం నీరే కాబట్టి నీరుని పోయటం వల్ల ఉపవాసం అనేది విరమించినట్లుగా అవుతుంది. కాబట్టి మనం ఆ ఉద్దేశంతో ఈ రోజున తులసమ్మవారికి నీరు అనేది పోయకూడదు. కానీ మీరు ఏ గిన్నెతో అయితే లేదంటే చెంబుతో నీళ్లు పోస్తున్నారో అలా తీసుకొని మీరు తులసి కోట పక్కనే పెట్టేసేయండి. ఈ విధంగా ఉపవాసం అనేది ఉండాలి. తప్పకుండా భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని పూజించాలి. మరి పూజానంతరం పిండి దీపాలు ఏం చేయాలంటే మీరు ఉపవాసం చెల్లించిన తర్వాత అప్పుడు ఒక పిండి దీపాన్ని తీసుకుని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినండి. మిగతా పిండి దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టడం లేదా ఏదైనా జీవరాశులకు ఆహారంగా పెట్టడం చాలా మంచిది. ఇంకా తులసి దళాలు, పువ్వులు ఇవన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి. స్వామి అమ్మవార్లకు అనుగ్రహం మీ అందరి మీద కూడా కలగాలని, అలాగే మీ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.